నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికి రెండు కళ్ళు, రోడ్డు పనులు ప్రారంభించిన సుడా చైర్మన్. యథేచ్ఛగా ఫుట్పాత్ల ఆక్రమణ, అధికార నిర్లక్ష్యంతో ట్రాఫిక్ సమస్య. నియామకాలపై సర్కార్ ఫోకస్, నోటిఫికేషన్లపై అధికారుల కసరత్తు. 2 నెలల్లో శుభముహూర్తాలు, ఫంక్షన్ హాల్స్ డెకరేటర్స్ కు గిరాకీ. వెల్కమ్ బ్యాక్. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా తమ రేవంత్ సర్కార్ పనిచేస్తుందని కొనియాడారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ 22వ డివిజన్ సుభాష్ నగర్ మెయిన్ రోడ్ లో 20 లక్షల సుడా నిధులతో నిర్మించే డ్రైనేజీ పనులను స్థానిక మాజీ కార్పొరేటర్ గంటా కళ్యాణి శ్రీనివాసులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో అత్యవసర పనులకు సుడా నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు. మరి ఎక్కడైతే అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉందో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో, మరి సుడా నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 20 లక్షలతోటి ఈ డ్రైనేజ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి కావచ్చు, మిగతా ప్రాంతాలన్నీ కూడా ఎక్కడెక్కడైతే అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి నిధులు కేటాయించి పనులు పూర్తి చేయడానికి మా వంతు కర్తవ్యంగా చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులలో తప్పకుండా ఎక్కడెక్కడైతే మరి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో దాన్ని అన్నీ కూడా పూర్తి చేయడానికి మా వంతు కర్తవ్యంగా చేస్తూ ఉన్నాం. ఇది 3 నెలల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం. మా మహా ఇన్ఫ్రా వెంకన్న గారు కాంట్రాక్టర్కు దీన్ని త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ రేపటి నుంచి పనులు ప్రారంభమవుతాయి. కరీంనగర్ రూరల్ మండలం దుర్సేడ్ గోపాల్పూర్ గ్రామాల్లో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కొనసాగింది. కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ నేతృత్వంలో గడప గడప తిరుగుతూ బీజేపీ ప్రభుత్వ వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు కామిరెడ్డి రామరెడ్డి, దుర్సేడి గ్రామ శాఖ అధ్యక్షులు బుర్రా హరీష్, గోపాల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు తిరుపతి, ముత్యం శంకర్, పాలకుర్తి లక్ష్మణ్, కాశీపక్క మురళీకృష్ణ, పెంటర్ శేఖర్, పర్వతం మల్లేశం, దుబ్బాసి హరీష్, గాలిపల్లి రవీందర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్య ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. ఉదయం, సాయంత్రం వేళల్లో మార్కెట్కు వెళ్లి తిరిగి రావాలంటేనే చిరాకు పడాల్సి వస్తోంది. విశాల రోడ్లు, ఫుట్పాత్లను నిర్మించినప్పటికీ ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురి కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్లోని ప్రధాన రోడ్లు, వ్యాపార సముదాయాల్లో ట్రాఫిక్ నియంత్రణ సవాలుగా మారింది. పోలీస్, మున్సిపల్, ఆర్ఎండ్బి అధికారుల సమన్వయం కొరవడట్లు స్పష్టమవుతోంది. కరీంనగర్ లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణించాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. ఖాళీ నడకలోనైనా బైక్, 4 వీలర్ ఇలా ఏ వాహనం పైన అవసరాల నిమిత్తం బయటకు వెళ్లాల్సి వస్తే చుక్కలు చూడాల్సిందే. రోడ్లపైనే వ్యాపారాలు సాగిస్తుండడం, వినియోగదారులు సైతం కొనుగోలు చేయడంతో రాకపోకలు సాగించలేని దుస్థితి నెలకొంది.
పెరుగుతున్న జనాభాకు తోడు వాహనాల వినియోగం పెరుగుతోంది. దీంతో కరీంనగర్లో దశాబ్దాల కాలంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. బైక్ గాని, కారు, ఆటో ఇతర వాహనదారులు వెళ్లి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. నగరంలోని టవర్ సర్కిల్, డాక్టర్ స్ట్రీట్, శాస్త్రి రోడ్, మార్కెట్ ప్రాంతాలకు వెళ్తే తిరిగి రావడం ఘనంగా మారింది. వివిధ అవసరాల కోసం లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండడం, పోలీస్ శాఖ చర్యలు తీసుకోకపోవడంతో ట్రాఫిక్ నియంత్రణ సవాలుగా మారింది. జంక్షన్ లో సెల్ఫ్ కంట్రోల్ సిగ్నల్స్, వన్ వే ఇలా ప్రత్యేక చర్యలు తీసుకుంది పోలీస్ శాఖ. గతంలో మున్సిపల్, R&B, విద్యుత్ శాఖల అధికారుల సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై ప్రణాళిక రూపొందించారు. ఇందుకు 24 జంక్షన్ లో పబ్లిక్ సెల్ఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో వన్ వే ట్రాఫిక్ నిర్వహిస్తున్నారు. అక్కడి వరకే పరిమితమైంది పోలీస్ శాఖ. అయితే రోడ్లు, ఫుట్పాత్లను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలున్నాయి. ఫుట్పాత్లను ఆక్రమించి చిరు వ్యాపారులు అయితేనేమి, అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి వచ్చినటువంటి వ్యాపారులు ఫుట్పాత్లను పూర్తి ఆక్రమిస్తూ ఉన్నారు. ఫుట్పాత్ల మీదనే సోఫా సెట్లు కానీ, ఫర్నిచర్ కానీ పెట్టి అమ్ముతూ ఉన్నారు. అంతేకాకుండా ఇతర సామాన్లు పెట్టి కూడా అందరూ యాక్టిఫై చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళైతే కొందరు ఫుట్పాత్ల మీదనే ఫుట్వేర్ షాపులు కావచ్చు, ఇతర షాపులు కావచ్చు, పూల వ్యాపారం కావచ్చు, పండ్ల వ్యాపారం కావచ్చు, ఇట్లా అనేకమైన అన్ని కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ఫుట్పాత్లను ఆక్రమించడం మూలంగా పాదచారులంతా మెయిన్ రోడ్ మీద నడవడం మూలంగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టవలసినటువంటి మరి ట్రాఫిక్ అధికారులు కావచ్చు, అలాగే మున్సిపల్ అధికారులు కావచ్చు, ఈ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు అట్లాగే ట్రాఫిక్ వాళ్ళు కూడా ఫుట్పాత్లను ఆక్రమించుకున్నటువంటి ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వారికి ప్రత్యామ్నాయం కూడా మున్సిపల్ అధికారులు చూపించాలి. వాళ్ళు పాపం ఏ జీవన ఆధారం లేక రోడ్ల మీద వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే గవర్నమెంట్ షట్టర్స్ ఉన్నాయి. ఈ షట్టర్లన్నీ కూడా ఇలాంటి ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి వ్యాపారులకు నామినల్ ఫీజుతో తీసుకొని కూడా వాళ్ళకి కేటాయించి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించి ఫుట్పాత్లను కాల్ చేయించే విధంగా అది మున్సిపల్ అధికారులు చూడాలి. నగరంలోని R&B గెస్ట్ హౌస్ నుండి RTC వర్క్ షాప్ వరకు ప్రధాన రోడ్డుకి ఇరువైపులా వ్యాపారాలు సాగిస్తున్నారు. రోడ్డు మధ్యలో ఇలా వ్యాపారాలు చేయటం వల్ల భారీ వాహనాలతో పాటు బైక్ పై వెళ్లేవారు ప్రమాదాలకు గురవుతున్నారు. గీతా భవన్ టు రామ్నగర్, శివారెడ్డి టు శాతవాహన యూనివర్సిటీ ఆయా రహదారులను ఆక్రమించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. షాపింగ్ మాల్స్, ఇతర దుకాణదారులు ఫుట్పాత్లను పూర్తిగా ఆక్రమించుకోవడం వల్ల పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రకాశం గంజ్, టవర్ సర్కిల్ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు జరిగాయి. అట్లాగే ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ యాక్సిడెంట్ జరగకుండా ఎవరైతే ట్రాఫిక్ ఫుట్పాత్లను ఆక్రమించుల్లో వారందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళి కాల్ చేయించే విధంగా ప్రయత్నాలు చేయాలి. వారికి ప్రత్యామ్నాయం కూడా ఒక పక్క చూపించాలి. వారిని కూడా రోడ్డున పడేసినటువంటి పరిస్థితి కూడా ఉండకూడదు. అలాగే ఈ యాక్సిడెంట్ల నివారణ చాలా షాపులు కావచ్చు, మిగతా అట్రాక్షన్గా ప్రజలను ఆకర్షించడం కోసము ఫుట్పాత్ల మీద పెట్టడం మూలంగా ప్రజలు కానీ, వాహనదారులు కానీ సడన్లీ అటు చూడడం లేదు, నడి రోడ్డు మీద పెట్టడం కానీ అక్కడ ఆపి కొనుగోలు చేయడం మూలంగా వెనకొచ్చిన వెహికల్స్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. దీని మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ట్రాఫిక్ అలాగే మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ ఫుట్పాత్లు ఆక్రమిస్తున్న వారిపైన వారికి ప్రత్యామ్నాయం చూపించి యాక్సిడెంట్ నివారించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారుల సమన్వయంతో నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్కు పెట్టడంతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను పలువురు కోరుతున్నారు. దీనిపై సిపి, మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమాలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం స్వామివారిని దర్శించుకున్న భక్తులు మంగళవారం తమ ఇలవేలిపోయిన బద్దిపోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. బోనాలతో ఆలయం వరకు వచ్చిన మహిళలు అమ్మవారికి నైవేద్యం, కళ్ళు శాఖ పోసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. తెలంగాణలో మరోసారి కొలువుల జాతర మొదలు కానుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 ఆయా విభాగాల భర్తీతో పాటు పోలీస్, గురుకుల, మహిళా సంక్షేమం తదితర శాఖలోని ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లో ప్రభుత్వం ఉంది. ఎస్సీ వర్గీకరణ జీవో జారీ కావడంతో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోవడంతో
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం చేయనుంది తెలంగాణ సర్కార్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తోంది నిరుద్యోగ యువత. గతంలో 50,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన రేవంత్ సర్కార్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టాలని చూస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విసిగి వేశారన్న యువతకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నియామకాలు చేపడుతూ ఆశలు రేకెత్తిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. బీజేపీ ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేనందున ప్రస్తుతం పాత రిజర్వేషన్ల ప్రకారమే నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసి జీవో విడుదల చేసిన నేపథ్యంలో కోర్టు సమస్యలు తలెత్తే అవకాశాలు లేవు. దీంతో వేగంగా రిక్రూట్మెంట్ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో సుమారు 20,000 పోస్టులకు నియామక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి ఏడాది క్యాలెండర్ ప్రకటించాలని సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఉద్యోగ నియామకాలు చేపట్టిన ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగింది. దీంతో సెప్టెంబర్ నుంచి నియామక ప్రకటనలేవీ రాలేదు. ఈ నెల 14 నుంచి వర్గీకరణ అమల్లోకి రావడంతో ఇప్పుడు సర్కార్ మళ్లీ ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. ఆర్టీసీ, వైద్య విభాగాల్లో 10,000 వరకు పోస్టులు, గ్రూప్ 1, గ్రూప్ 4 పోలీస్ విభాగంలోనూ భారీగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236, అంగన్వాడీ, ఆరోగ్య శాఖలో 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఏ సమయంలో ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో మహనీయుల జయంతోత్సవాలు ముగిశాయి. 4 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలు సోమవారం సాయంత్రంతో ముగిశాయి. యూనివర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించిన ముగింపు ఉత్సవాలకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రవికుమార్ జాస్తి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ హాజరై మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీలో కొత్త కోర్సులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యపల్లి సుజాత మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను అమలుపరచడమే నిజమైన నివాళులని తెలిపారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన కొండగట్టు జేఎన్యూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన పోరాటాల వలనే సమాజాభివృద్ధి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ జయంతి, మాజీ సంయుక్త కలెక్టర్ గంగారాం, ప్రొఫెసర్ మనోహర్, హరికాంత్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. శ్రీరామనవమి తర్వాత మళ్లీ వివాహ ఇతర శుభకార్యాలు మొదలయ్యాయి. ఏప్రిల్ 7 నుంచి జూన్ 8వ తేదీ వరకు మంచి రోజులు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి కుటుంబాలు ఇళ్లలో సందడి నెలకొంది. ఇప్పటికే సంబంధాలు కుదుర్చుకొని కళ్యాణోత్సవాలకు ఎదురుచూస్తున్న వారు ఇప్పుడు కార్యాచరణలో పెట్టారు. మంచి రోజులు ఉండటంతో మండపాలు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రాఫర్లకు గిరాకీ పెరిగింది. శ్రీరామనవమి తర్వాత వివాహ శుభకార్యాలు మొదలయ్యాయి. గత నెల రోజుల తర్వాత ఏప్రిల్ 7 నుంచి జూన్ 8వ తేదీ వరకు మంచి రోజులున్నాయి. ఇప్పటికే సంబంధాలు కుదుర్చుకున్న వారు తెలిసిన పండితుల వద్దకు వెళ్లి ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు. మండపాలు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రాఫర్లు, వంట మనుషులు, మండపం అలంకరణ వారికి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటున్నారు. ఏప్రిల్, మే, జూన్ మొదటి వారం వరకు శుభముహూర్తాలున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ నెలలో 16 నుండి 30 వరకు కొన్ని తేదీలు, మేలో 15 రోజులు, జూన్లో వారం పాటు మంచి రోజులున్నట్లు నగర పురోహితుడు మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ తెలిపారు. ఈ నెల 30న బుధవారం అక్షయ తృతీయ రావడంతో కొన్ని వేల సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు కుదుర్చుకుంటున్నట్టు చెబుతున్నారు. దీంతో ఆ రోజు పెళ్లి మండపాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. నూతన సంవత్సరాది ఉగాది మార్చి 30వ తేదీ నుండి అన్ని మంచి రోజులే ఆరంభమైనాయి. శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామ కళ్యాణము, సీతారాముల కళ్యాణోత్సవం అనంతరము ఏప్రిల్ 7వ తేదీ నుండి మే నెలలో జూన్ 8వ తేదీ వరకు అన్నీ మంచి రోజులే ఉన్నందున వివాహాది సమస్త శుభకార్యములు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఏప్రిల్ 30వ తేదీ అక్షతృతీయ, వైశాఖ మాసములో అక్షతృతీయ కావటంతో వారములో బుధవారము అక్షతృతీయ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజు కావటంతో వేల సంఖ్యలో ఉమ్మడి జిల్లాలో నగర వ్యాప్తంగా చాలా వివాహ మహోత్సవాల శుభకార్యాలు జరుపుకుంటున్నారు.
జూన్ 10వ తేదీ నుండి గురుమూఢమి ఆరంభమవుతుంది. అనేక మంచి రోజులు ఉన్నాయి. వివాహాది సమస్త శుభకార్యములు ఆ పవిత్ర శ్రావణ మాసములో కూడా జరుపుకోవటము శుభకరము, జరుపుకుంటున్నారు. జూన్ 10 నుంచి గురుమూఢమి ఆరంభమై జూలై 24 వరకు ఆషాఢ మాసం కావడంతో ముహూర్తాలు ఉండే అవకాశాలు లేవు. మళ్లీ జూలై 25 నుంచి శ్రావణ మాసం ఆరంభంతో మంచి ముహూర్తాలు మొదలై ఆగస్టు 21 వరకు మంచి రోజులు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. మే 20న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను సక్సెస్ చేస్తామన్నారు ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు. కరీంనగర్ కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్ లో జిల్లా ట్రేడ్ యూనియన్ సంయుక్త సమావేశం నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు గీట్ల ముకుందారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 25న నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆయా సంఘాల ప్రతినిధులు టేకుమల్ల సమ్మయ్య, ఎడ్ల రమేష్, జిల్లా బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, కళ్యాడాపు ఆగయ్య, కృష్ణ యాదవ్, ప్యాసింజర్ డ్రైవర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేందర్, భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు ఆకుల మల్లేశం పాల్గొన్నారు. నగరంలోని నడి రోడ్డుపై ఓ యువకుడు హల్చల్ చేశాడు. కలెక్టరేట్ కు వెళ్లే ప్రతిమ మల్టీప్లెక్స్ చౌరస్తాలో బట్టలు లేకుండా సంచరించాడు. స్థానిక కానిస్టేబుల్ నచ్చ చెప్పినప్పటికీ వినలేదు. చివరకు ప్రయాణికులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో తిరిగి బట్టలు ధరించాడు. అయితే హల్చల్ చేసిన వ్యక్తి గతంలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. మతి స్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతూ ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. కరీంనగర్లోని శక్తి సదన్లో వాసవి వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. వాగ్దేవి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కూర స్వాతి కుమార్తె శ్రీయశ్రీ జన్మదిన సందర్భంగా అల్పాహార వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా జిల్లా అవేర్నెస్ బాధ్యులు అక్కినపల్లి నాగరాజు, జోన్ చైర్పర్సన్ మాడిశెట్టి ఉమాదేవి, క్లబ్ ఉపాధ్యక్షులు కొల్లెట్టి విశాల దంపతులు, మాడిశెట్టి గోపాల్, రాచమల్ల భద్రయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాగ్దేవి క్లబ్ ప్రతినిధులను వారు అభినందించారు. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి 2 కళ్లు. రోడ్డు పనులు ప్రారంభించిన సుడా చైర్మన్. యథేచ్ఛగా ఫుట్పాత్ల ఆక్రమణ, అధికార నిర్లక్ష్యంతో ట్రాఫిక్ సమస్య. నియామకాలపై సర్కార్ ఫోకస్, నోటిఫికేషన్లపై అధికారుల కసరత్తు. 2 నెలల్లో శుభముహూర్తాలు, ఫంక్షన్ హాల్స్ డెకరేటర్స్ కు గిరాకీ. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.